ఆధార్ ఓటర్ కార్డు అనుసంధానం ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్ కార్డులో అనేక నకిలీలు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది ఓటర్లు 4-5 ప్రాంతాల్లో పోలింగ్ బూతులు దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారని ప్రతిపక్షాలు ఈ మధ్య తీవ్రమైన ఆరోపణలు చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబోతా ఉన్నారు. ఇక ఒక ఓటరు ఒక ప్రాంతంలోనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా అనుసంధానం చేసే విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రతినిధుల చట్టం 1950 ఇక 326 రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ ఏదైతే పౌరులకు ఉండే స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఆధార్ నెంబర్ దుర్వినియోగం కాకుండా, వారి సమాచారం ఎవరికి పడితే వాడికి చేరకుండా ఉండే విధంగా రాబోయే కొద్ది రోజుల్లో ఓటర్ ఐడితో ఆధార్ని అనుసంధానం చేయబోతా ఉన్నారు. దానికి ఫోన్ నెంబర్ కూడా అనుసంధానం చేయాలనే విషయంలో చర్చ జరిగింది. దీని మీద ఉదయ్ ఆధార్కు సంబంధించిన సంస్థ, కేంద్ర ఎన్నికల సంఘంలోని సాంకేతిక నిపుణులు చర్చలు జరిపి రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ అనుసంధానం వల్ల ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అనే విషయాల మీద చర్చించి రాబోయే కొద్ది రోజుల్లోనే పార్లమెంట్లో దీనికి అనుమతి లభించబోతా ఉంది. ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.